ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేసుకొని రైట్లోకి అయితే ఇస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు డేటా కనుక ఆన్ చేసి ఉంటే ఒక యాడ్ వచ్చిన తర్వాత అయినా వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఫొటోస్ని అయితే జూమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మంచిగా 9:16 పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే మనకు చూడడానికి అనేది వీడియో మంచిగా కనిపిస్తుంది అవుట్పుట్ అనేది. సో ఈ విధంగా మంచిగా జూమ్ అయితే చేసుకోవాలి. మనం ఎన్ని పిక్స్ యాడ్ చేసుకుంటే అన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ మనకు కావాల్సిన ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫస్ట్ ఫోటోకి ఒక ఎఫెక్ట్, సెకండ్ ఫోటోకి ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ రైట్లకి అయితే ఇచ్చేసేయాలి ఈ విధంగా. అండ్ అన్ని ఫొటోస్ కూడా ఏదో మనకు కావాల్సిన ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ విధంగా అయితే యాడ్ అనేది చేసుకోవాలి. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసి మనకు కావాల్సిన టెంప్లెట్ అయితే జూమ్ చేయాలి. జూమ్ చేసుకున్న తర్వాత మనకు ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రైట్లకి అయితే ఇచ్చేసారనమాట. ఈ విధంగా రైట్లకి ఇచ్చేసిన తర్వాత మనకు ఫేస్ కనిపించాలి కాబట్టి సో 1-2 సార్లు చెక్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసాను. బ్లెండ్ అనే ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన లిరిక్స్ వీడియోని కొద్దిగా జూమ్ చేసుకుని కొంచెం కింద వైపు పెట్టుకుంటే మన ఫేస్ మీద లిరిక్స్ పడకుండా ఉంటుంది. సో మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్లకి అయితే ఇచ్చేసారు. మంచిగా లిరిక్స్ వీడియో యాడ్ అయిన తర్వాత రైట్లకి అయితే ఇచ్చేసారనమాట. చూసారు కదా, అవుట్పుట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్లకి అయితే ఇచ్చేసాయి. రైట్లకి ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే మీద ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ అయ్యే ముందు మనకి ఫేస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా అనేసి చూసేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఏం లేదు, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్